విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఆ, అందరూ బాగుండాలి, అందరూ మారాలి, సమాజంలో మారాలి. పెళ్ళైన వాళ్ళైతే పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించాలి. మగవాళ్ళు అయితే డ్రింకింగ్ పక్కకు పెట్టి అప్పుడప్పుడు తాగండి, మరీ ఎక్కువ డ్రింకింగ్ చేయకండి. మీ పిల్లలు, మీ భార్య, మీరు బాగుంటే వెనకాల మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. అది చిన్న రిక్వెస్ట్. ఆడవాళ్ళు అయితే భర్తతో పాటు భార్య కూడా జాబ్ చేస్తే ఓకే. భార్య ఇంట్లో ఉండి పలవైతే భర్త సంపాదన ఒకటే కాబట్టి అది ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు దాయాలి. 10 రూపాయల్లో పావులన్నా దాసిలాగా ఆడవాళ్ళు చూడండి. ఇప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే కానీ వెళ్ళడం లేదు. అంతంత ఖర్చులు అయిపోయినాయి కాబట్టి పిల్లలు మాత్రము వైఫ్ అన్న హస్బెండ్ అయినా మనం పెద్దవి ఎలా జాబులు చేసాం అలా మీ తరాన్ని, మీ పిల్లల్ని కూడా హ్యాపీగా ఉంచండి. వీక్లీ వన్ టైం అయినా బయటికి వెళ్ళి రండి, కానీ అతి ఖర్చు చేయవద్దు. ఇది చిన్న రిక్వెస్ట్. ఎదుగునే నేను ఇవాళ ఎలాగున్నానంటే నా తల్లిదండ్రులు చదివించడం వల్ల నేను ఇంత అభివృద్ధి అవుతున్నాను. నాకు జీవితాంతం నేను చచ్చిపోయే వరకు ఇదేనండి నా లైఫ్. బుక్ అండ్ పెన్. నేను బాగా చదువుకున్నాను కాబట్టి, బాగా అంటే చదువుకోలేదు, డిగ్రీ చదివాను. ఒక టీచర్ ఇప్పటి వరకు టీచర్గా చేస్తూ చాలీసాలని శాలరీతో బ్రతుకుతున్నానంటే నా పట్టుదల. ఇంతే శాలరీ వస్తుందని ఎప్పుడు వెనకడు వేయలేదు. నా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు టీచర్గా చేస్తూ ఉన్న శాలరీతో అడ్జస్ట్మెంట్ అవ్వానండి. సోది చెప్తున్నాను కదండి, చోది చెప్తున్నాను అనుకోవద్దు. ఇది కొత్త సంవత్సరం కాబట్టి నా టర్నింగ్ పాయింట్ చెప్తున్నాను. అందరూ బాగుండాలండి, అందరూ బాగుంటేనే కదండి మనము అనుకున్నది సాధించగలం. ఇదొక్కటి మర్చిపోకండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే తాగడమే కాదు, వేస్ట్ ఖర్చు చేయొద్దు. మళ్ళా చెప్తున్నాను. ప్రతి బియ్యం గంజిలో మన కష్టం చాలా చాలా ఉంటుంది. అది అర్థం చేసుకోండి. వచ్చిన శాలరీలో రూపాయి దాయండి, ఆ విలువ తెలుస్తుందండి. ఓకేనండి, ఎక్కువ మాట్లాడుతున్నానా? కాదు.